హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ డ్యూడ్ తెలుగు మూవీ. ఇదొక తెలుగు డబ్బుడు తమిళ్ కామెడీ లవ్ అండ్ ఎమోషనల్ మూవీ అన్నమాట. ప్రదీప్ రంగనాథన్ ఈ మధ్య డ్రాగన్ అనే మూవీతో హిట్ అయితే కొట్టాడు. ఇప్పుడు డ్యూడ్ మూవీతో మన ముందుకు వచ్చేసాడు. కీర్తిస్వరన్ డైరెక్టర్ గా పనిచేశారు ఈ మూవీకి. మమితా బైజు, శరత్ కుమార్ మెయిన్ రోల్ ఇచ్చారు. ఇక ఈ వీడియోలో ఈ డ్యూడ్ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక మెయిన్ విషయంలోకి వస్తే, ఈ డ్యూడ్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేసేయండి. ఆ ప్రదీప్ రంగనాథన్ ఆ స్వాగ్ కావచ్చు, ఆ కామెడీ టైమింగ్స్, సెకండ్ హాఫ్ ప్రతి ఒక్కటి కూడా ఇంప్రెస్ చేసే విధంగా ఉంది. ఒక సాలిడ్ ఎంటర్టైన్మెంట్ గా తీర్చిదిద్దారు ఈ మూవీని కీర్తిశ్వరన్ అని చెప్పొచ్చు. బేసిక్ గా మూవీ ప్లాట్ ఏంటంటే, గగన్ ప్రదీప్ రంగనాథన్ కి లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. ఆ తర్వాత తన మరదలు వరుస అయ్యే కుందన మమతా బైజుతో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహిస్తూ ఉంటాడు. అక్కడ వరకు బాగుంటది. కుందన అదే మమతా బైజు గగన్ ప్రదీప్ రంగనాథన్ తో లవ్ లో పడుతుంది అనమాట. ఆ విషయం తనకు చెప్తే తను రిజెక్ట్ చేస్తాడు హీరోయిన్ ని. ఆ తర్వాత హీరోని వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోకి అర్థమవుతుంది తను కూడా కుందన అదే మమతా బైజుని ప్రేమించాడని చెప్పింది. ఆ తర్వాత వీళ్ళ లవ్ ఏమైంది అనేది రిమైనింగ్ మూవీ అనమాట. ఇక మెయిన్ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, ప్రదీప్ రంగనాథన్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. తన కామెడీ టైమింగ్ కూడా చాలా నేచురల్ గా ప్రతి ఒక్కరిని నవ్విస్తుంది. ఆ కామెడీ టైమింగ్ కావచ్చు, డైలాగ్స్, తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేశాడు ఈ మూవీతో. ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే ఈ మూవీలో ఒక వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఆ విధంగా కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. దాంతో పాటుగా శరత్ కుమార్ ఇందులో ఒక మెయిన్ రోల్ నడిచారు. తన క్యారెక్టర్ తీర్చిదిద్దిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆయన యాక్టింగ్ కూడా ఈ మూవీకి చాలా బాగా ప్లస్ అయ్యింది. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అలా స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లాస్ట్ కి వచ్చే ఊరికి ఒక సాలిడ్ ఎంటర్టైనర్ గా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తుంది. మూవీ ఒక స్లో పాయిజన్ లాగా మన మెదడుకైతే ఎక్కుతుంది. ఇక మైనస్ విషయానికి వస్తే, ఎమోషనల్ ఒక టచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది చాలా వరకు వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. కొద్దిగా ఎమోషనల్ గా గురి చేసిన చాలా వరకు డిసప్పాయింట్ చేస్తుంది. ఇంకొంచెం బెటర్ రైటింగ్ ఉంటే బాగుంది అనిపించింది. దాంతో పాటుగా ప్రదీప్ రంగనాథన్ తీసుకునే డిసిషన్స్ ఈ మూవీలో ప్రతి ఒక్కరికి నచ్చకపోవచ్చు. చాలా వరకు తన క్యారెక్టరైజేషన్ ఆ విధంగా తీర్చిదిద్దిన విధానం, అల్లు అర్జున్ గారి ఆర్యా మూవీలో ఆ షేడ్స్ అయితే కనిపిస్తాయి. ఇక సాయి అభ్యంకర్ మ్యూజిక్ అయితే చాలా వరకు ప్లస్ అయింది. బూమ్ బూమ్ సాంగ్ కూడా ఒక మంచి సందర్భంలో వచ్చి అలా ఎంటర్టైన్ చేస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఆ నిర్మాణ విలువలు ఖర్చు పెట్టిన విధానం మన తెరపైన అలా కనిపిస్తుంది. ఇక ఫైనల్ గా మాట్లాడుకుంటే ఈ మూవీ గురించి, డ్యూడ్ మూవీ ఒక సాలిడ్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ అలా మంచి ఒక కామెడీతో స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ వచ్చే ఊరికి సీరియస్ గా ముందుకైతే వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీగా, సెకండ్ హాఫ్ అయితే ఒక ఎమోషనల్ టచ్ ఇస్తూ మూవీని అయితే ఎండ్ చేశారు. బాగా కామెడీ మెచ్చే వాళ్ళకి ఫస్ట్ హాఫ్ అయితే నచ్చుతుంది. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే వాళ్ళకి సెకండ్ హాఫ్ నచ్చుతుంది. ఓవరాల్ గా ఈ డ్యూడ్ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. మీరు ఆల్రెడీ ఈ డ్యూడ్ మూవీ చూస్తుంటే మీకు అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన సినిమాటిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.